ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా వర్షపాత సరళిలో అనిశ్చితి పెరుగుతున్న భూగర్భ జల వినియోగం, ఎండిపోతున్న బోర్డు, క్షీణిస్తున్న చెరువుల సంఖ్య మరియు ఆయకట్టు ఇవన్నీ భవిష్యత్ తరాలకు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని సూచిస్తున్నాయని అధికారులు దీనిపై దృష్టి పెట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడమని బీజేపీ నాయకులు సోమవారం కలెక్టర్ పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పెద్దాపురం బీజేపీ నాయకులు దాట్ల కృష్ణవరం మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వర ఆదేశాల మేరకు వారానికి ఒక కాన్సెప్ట్ తీసుకుని ప్రజల సౌకర్యార్థం పరిస్థితులను అధిగమించడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటి భద్రత కల్పించడానికి రాష్ట్రంలో జలవనరుల సక్రమ నిర్వహణ, భూగర్భ జల రీఛార్జ్కు ఇంకుడు గుంటలు, చెక్ డ్యాంలు, పెర్కోలేషన్ ట్యాంకులు, రీఛార్జ్ షాప్లు మొదలైన నిర్మాణాల విస్తరణ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కృషి చేస్తున్నామన్నారు. నా పేరు దాట్ల కృష్ణవర్మ అండి. భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జనతావాది కన్వీనర్. ప్రతి వారం కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు ఆలోచనతో ఒక్కొక్క కంటెంట్ని తీసుకుని జిల్లా కలెక్టర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వారం భూగర్భ జలవనరులు అడుగంటుకుపోతున్నాయి. ఇది వేసవి కాబట్టి దాన్ని భూగర్భ జలవనరులు పెంచే ఉద్దేశంతో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ప్రభుత్వ పాఠశాలలో, అదేవిధంగా ఎక్కడైతే వ్యవసాయ బోరుబావులు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఇంకుడు గుంతలు తవ్వి ఈ వర్షపు నీటిని దాంట్లో ఇంకేలా చేసుకుని జలవనరులు పెంచాలనే కాన్సెప్ట్ అది ఇవ్వడం జరిగింది. దీనికి ప్రత్యేక ఒక మిషన్ కూడా ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. దీనిపై ఆయన సానుకూలంగా పై అధికారులు పంపిస్తే స్పందించారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలు, ఎక్కువగా రెవెన్యూ సంబంధించి, అంటే వారి భూములు పక్క వాళ్ళు ఆక్రమించారని, రీసర్వేలో కూడా తప్పులు తడగ్గా, అంటే రైతులు చెప్పింది పట్టించుకోకుండా వాళ్ళు సర్వే చేసుకుని వెళ్ళిపోయారని, పక్క భూముల్లోకి 15 సెంట్లు, 20 సెంట్లు, 30 సెంట్లు వెళ్ళిపోయినాయని, దీని వారు నిర్లక్ష్యం వహిస్తారని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సమస్యలు కూడా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తే అన్ని ఆయన పరిష్కరిస్తారని చెప్పారు. దాంతోపాటు ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ వారు ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించి ఒక సమస్యను కూడా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తే అది కూడా అనుకూలంగా స్పందించి దానిపై దృష్టి పెడతానని చెప్పడం జరిగింది. ధన్యవాదాలు చెప్పాను ముందు.